ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో దేవుని సన్నిధిలో ఉన్న మీకందరికీ నా యొక్క వందనాలు చెల్లిస్తున్నా. పోయిన ఆదివారము నేను మీసాల గురువప్ప గారి గురించి మరి ఒక 14-15 నిమిషాలు అనుకుంటా వివరణ ఇచ్చాను. ఆయన పాడిన కోయరే కోయ కోయ అనే పాట, అది కోయ పాట కాదు. మరి ఆయన ఎందుకు ఆ పదం అన్నాడో తెలియదు, కానీ అది కోయ పాట కాదు అని చెప్పాను. మరి చాలామంది ఇంకా వివరణ బాగుంది కానీ ఇంకా లోతుగా ఆయన గురించి వివరణ ఇవ్వండి అని చెప్పారు. వివరణ సాధ్యమైనంతలో నేను ఇచ్చాను. ఆయన గురించి నేను అసలు ఎంక్వైరీ చేశాక చాలామంది నన్ను అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, అసలు ఆయన కోయ పాస్టర్ గారేనా అన్నది. నేను ఎంక్వైరీ చేశాక ఆయన కోయ పాస్టర్ గారు కాదు అని నాకు తెలియదు. మరి ఇన్ని సంవత్సరాలు కోయ పాస్టర్ గారిని అన్నారు కదా, పాస్టర్ గారు అంటే అది ఆయన్నే అడగాలి. అంటే కోయ కాకపోయినా కోయ పాస్టర్ గారిని అని చెప్పి ఏం చేస్తున్నాడట, ప్రజలను మోసం చేస్తున్నాడు. అర్థమవుతుందా? అది ఆయన చిన్నప్పటి నుంచి ఏ చర్చికి అయితే వెళ్తారో ఆ చర్చి పాస్టర్ గారితో నేను అర్ధగంట సేపు మాట్లాడాను. ఆయన అన్నది ఏంటంటే, మీసాల గురువప్ప గారు కోయ పాస్టర్ గారు కాదు, పాములు పట్టే జాతి వ్యక్తి అని తెలియదు. విషం తాగి బ్రతకటం చిన్నప్పటి నుంచి అనేది పచ్చి ఏ అబద్ధం, మామూలు అబద్ధం కాదట. ఏ అబద్ధం? ఎండిన అబద్ధం కాదు, పచ్చి అబద్ధం. ఇప్పుడు విషం తాగితే దానికి విరుగుడు తెల్లేసర అని ఉంటుంది. తెల్లేసర తీగ కానీ ఆ చెక్క కానీ ఆకు కానీ వేస్తే విషాన్ని అది ఏం చేస్తుందంటే విరగొడుతుంది. అది మావాడికి కూడా తెలుసు, నీకే కాదు. అర్థమవుతుందా? అది నిజంగా మనము మొట్టమొదట నేను ఆయన ఏడుస్తూ ఉంటే జాలి పడ్డాను, కానీ జాలి పడవలసిన అవసరం లేదని నేను తెలుసుకున్నా. ఎందుకంటే ఆయన విశ్వాసుల్ని వినేవాళ్ళని ఏం చేస్తున్నాడటండి, నేను చిన్నప్పటి నుంచి విషయం తాగి బ్రతికాను అని. మొన్న 4 రోజుల క్రితం కూడా బిగ్ టీవీ అనే టీవీలో ఇంటర్వ్యూ ఇస్తూ ఆయన మళ్ళీ అదే అబద్ధం ఆడుతున్నాడు. సమస్య ఏంటో తెలుసండి. మరి వీళ్ళు ఎలాగా బిగ్ టీవీకి జర్నలిస్టులు అయ్యారు నాకు తెలియదు, కానీ వ్యక్తిని నువ్వు ఎందుకు పిలిచావు స్టూడియోకి, ఏ ప్రశ్నలు వేయాలి, ఏ ప్రశ్నలు వేయాలో కూడా తెలియకుండా నువ్వెలా జర్నలిస్ట్ అయ్యావయ్యా బాబా, నువ్వెందుకు స్టూడియో పెట్టుకున్నావు కదండి. అది ఆమె ఇంటర్వ్యూ చేస్తూ కోయ పాట పాడండి అంది. నేను నా జీవితంలో జరిగిన ఒక పాట పాడతాను, తెలుగు పాటే పాడుతున్నాడు. నువ్వు అడిగిందేంటి, ఆయన పాడిందేంటి, నువ్వు అడిగింది కోయ పాట అయితే ఆయన పాడింది ఏంటట, తెలుగు పాట. అసలు మీ మీద ఎలాంటి దుష్ప్రచారాలు వస్తున్నాయి గురువప్ప గారు, ఏది ఒక 5 నిమిషాలు కోయ భాషలో ప్రసంగం చేయండి అని అడిగేవా? సమస్య అదే. ఇంగ్లీష్ పేపర్ అని నన్నేమో స్టూడియోకి పిలిచి తెలుగు పేపర్ చేతికిచ్చారు. అంతేనండి. నువ్వు కోయ పాస్టర్ గారిని పిలిచాక ఏం చేయాలి, మాట్లాడాలా? అసలు నీకు జర్నలిస్ట్, నువ్వు ఎలా అయ్యావు జర్నలిస్టా? ఏం తెలియకుండా ఏం అడగాలో తెలియదు, ఎలాగ అడగాలో తెలియదు, అంటేనే చాలా సంతోషం అండి. వెళ్ళి రండి అంటే, అందుకే కదా నేను ఎదురు చూస్తున్నాను ఆయన బయటకు వచ్చాడు. ఈ సమస్యలన్నీ ఎందుకు కానీ మీసాల గురువప్ప గారు, నేను ఒక మాట చెప్తున్నా, మీరు కోయ కుటుంబంలో పుట్టారు కదా, మీకు కోయ భాష వచ్చు, అంతేనా? నేను కోయ కుటుంబంలో పుట్టాను కదా, నాకు కూడా కోయ భాష వచ్చు. మీరు మా ఇంటికి వస్తే మనమిద్దరం కూర్చొని ఒక పావు గంట సేపు కోయ భాషలో మాట్లాడుకుందాం. అప్పుడు ఏమవుతుంది, ఇక వేరే పాస్టర్స్, తెలుగు పాస్టర్లు నాకు ఫోన్ చేయరు, అంతేనా? ఫోన్ చేయరు. ఇక ఎవరు కూడా ఆయన కోయ పాస్టర్ గారా కాదా, కోయ పాస్టర్ గారా కాదా అని నా బుర్రతాడు. అప్పుడు అందరికి తెలుస్తుంది. ఏం బయటపడుతుంది, వాటి బయటపడుతుంది, బండారం విల్ కమ్ అవుట్. అది బయటికి వస్తుంది. ఎంత దారుణం అండి. ఈయన ఒక చోట వెళ్ళే కట్టండి, ఈయన గిల్లితే ఎస్ఐ గారు చనిపోయారట. సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ఎస్ఐ గారు చనిపోతే ఊరుకుంటారండి? మీరు చెప్పండి, ఊరుకుంటారా?
మీరు ఎలా నమ్మారంటున్నా? సమస్య ఏంటో తెలుసండి. ఈ రోజుల్లో మీకు ఒక విషయం చెప్పనా? నేను ప్రతి ఆదివారం చక్కగా వాక్యం చెబుతూ 3 పాయింట్లు చక్కగా వివరిస్తే ఎంతమంది చూస్తున్నారో తెలుసా? 40 రోజులకి 40 మంది చూస్తున్నారు. ఈ మీసాల గురవప్ప గారి గురించి వాక్యం చెప్పలేదు, ఆయన గురించి చెబితే 4 రోజులకే 400 మంది చూశారు. ఏ చెవులు దురద చెవులు. వాక్యంలో నిజంగా దురద చెవులని ఉంది, కానీ ఇప్పుడు కానీ వాక్యం కానీ రాయబడి ఉంటే దురద చెవులు, దురద చేతులు, దురద కాళ్ళు, దురద కళ్ళు, దురద నోరు ఇవన్నీ పెట్టుండేము. వాక్యం చెబితే వింటాలే. అర్థమవుతుందా? దానికి సమస్య మీసాల గురవప్ప గారిదే కాదు, ఆయనను మీటింగ్కి పిలుస్తున్న బుద్ధి లేని జనాంగం మీది కూడా చెప్తున్నా. మీకు ఏ చెవులు వచ్చినాయి? దురద చెవులు వచ్చినాయి. ఆయన చిన్నప్పటి నుంచి ఏ చర్చికి అయితే వెళ్ళారో ఆ పాస్టర్ గారితో నేను మాట్లాడితే ఆయన అంటున్నాడు, బాబు ఎక్కడో కాదు, గుడివాడ పాస్టర్ గారే, గుడివాడే అంటాడు. ఆయన చిన్నప్పటి నుంచి చర్చికి వెళ్ళింది. బాబు నేను 3 రోజులు మీటింగ్ ఒక చోటకి వెళ్ళాను. మొదటి 2 రోజులు జనం బాగొచ్చారు. సాధారణంగా 3వ రోజున ఎక్కువ జనం వస్తారు, అంతేనా? ఆఖరి రోజున ఎక్కడైనా ఆఖరి రోజున ఇంకెక్కువ జనం వస్తారు కదా అని నేను వెళ్తే 50 మంది వచ్చారట. అదేంటి మొదటి 2 రోజులు 1000 మంది 1500 మంది వచ్చారు, 3వ రోజునేమో 50 మందే వచ్చారు ఏంటని ఆ మీటింగ్ పెట్టిన ఆయన పిలిస్తే ఆయన అంటున్నాడట, మన ఊరికి దగ్గరలోనే ఒక వ్యక్తి వచ్చాడండి, ఆయన పేరు మీసాల గురవప్ప గారు. ఆయన విషం తాగి బ్రతికాడట. విషపు మనిషిని చూడడానికి మనకు మీటింగ్ వచ్చేవాళ్ళు ఈ చుట్టుపక్కల గ్రామాల అందరూ ఆ మీటింగ్కి వెళ్ళిపోయారండి అంటున్నాడట. ఏం తాగిన వ్యక్తి? వినేవాడు వెర్రోడైతే ఇందిరాగాంధీ మా అమ్మమ్మ అన్నాడట. ఎందుకని? వినేవాడు ఎవరు? ఎర్రోడు. ఏం చెప్పినా అవి వింటాడు కదండి. ఎస్ఐ గారిని గిల్లితేనట ఆయన చనిపోయాడట. ఏ సంవత్సరంలో గిల్లేవు ఎస్ఐ గారిని? చనిపోయిన ఎస్ఐ గారి పేరు ఏం పేరు అడిగేవా? అదే అంటున్నా, యువర్ చెవుల్స్ ఆర్ దురద పెట్టింగ్ అండ్ యు ఆర్ వినింగ్. ఓకే, ఆయనను పిలుస్తున్న మీరు మూర్ఖులు. అసలు ముందు మీకు బుద్ధి లేదు. అర్థమవుతుందా? ఆయన తిట్టడం కాదు, నేను ఐఎమ్ తిట్టింగ్ బోత్. ఆయన్ని తిడుతున్నా, మిమ్మల్ని కూడా తిడుతున్నా. కాబట్టి జాగ్రత్త. ఆయన ఇన్ని సంవత్సరాలు మిమ్మలను లేదా వినేవాళ్ళని ఆ మీటింగ్స్కి వెళ్ళే వాళ్ళని అందరినీ మోసం చేశాడంటే దానికి కారణం మీరు. అర్థమవుతుంది? దానికి కారణం ఎవరట? మీరు కానీ ఆయనను ఏదండి మీ భాషలో ఎప్పుడు చూసినా కోయారే కోయి, ఎప్పుడు చూసినా కోయారే కోయి అంట. అసలు అది తెలుగు పాటే, అది కోయ పాటే అసలు కోయ భాషే కుర్రు అది అందరూ అంటారు. వీధుల్లోకి వచ్చేవాళ్ళు కూడా అదే అంటారు. అనరా? అది నువ్వు చెప్పేది ఏంటి? ఇంకెప్పుడు చూసినదేనా కదండి. నాకు హిందీ బాగొచ్చు అన్నాడట. సార్ ఏడు నన్ను హిందీలో తిడుతున్నాడు సార్ అన్నాడట. ఎటారా అన్నాడట. ఏడు నీకు హిందీ ఎంత బాగొచ్చా అంటే వచ్చి సార్ అన్నాడట. ఇక్కడికి రా అని హిందీలో ఏమంటారంటే ఏం సార్ ఇది రావో అంటారట అన్నాడట. నిజమే రాయ్ అలాగే అంటారట. మరి ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళు అన్నానికి ఏమంటారు చెప్పు హిందీలో అంటే ఏముంది సార్ నేను అక్కడికి వెళ్ళి ఇది రావో అంటానంటాడట. అంటే అక్కడికి వెళ్ళి ఏమిటంటాడో ఇది రావో అంటాడు. అంటే వీడికి వచ్చింది ఏది? ఆ ఎదురావు అనే ఉదజాకలేదు ఎదురావు కదా. సమస్యని 2 సైడ్లు ఉంది. ఆయన మీసాల గురవప్ప గారు అబద్ధం ఆడారు, విషయం తాగి బ్రతకలేదు కదండి, కోయవాడు కాదు అని ఆయన
నేను అదే అని చెప్తూ సంవత్సరాల తరబడి మోసం చేయడానికి మీరు కూడా ఆయనను అడగవలసిన ప్రశ్నలు అడగలేదు. కాబట్టి తప్పు మీది కూడా ఉంది. ఇక నుంచైనా మీసాల గురవప్ప గారు దయచేసి మీరు ఈ అబద్ధ సాక్ష్యాన్ని ఆఫ్ చేసేయండి. అది మంచిది కాదు. అర్థమవుతుందా? మితిమీరి మీ మీదకి చాలామంది కేసు పెట్టాలి అంటున్నారు. జాగ్రత్త, నేను చెప్పటం లేదు, చాలామంది పాస్టర్లు అంటున్నారు. ఆ సమస్య మీ నెత్తి మీదకి రాకముందే దయచేసి ఎప్పటికైనా ప్రజలను మోసం చేయటం ఆప్ చేయండి. జరిగిందేదో జరిగిపోయింది, నేను తప్పు చేశానండి, నన్ను క్షమించండి అని. అర్థమవుతుందా? అది కాబట్టి తెలుగు పాస్టర్లు, నేను మిమ్మల్ని బ్రతుకులాడుతున్నా, ఇక నుంచి ఆయన విషయం తాగి బ్రతికాడట, ఆయన గొప్ప సాక్ష్యం అని బుద్ధి లేకుండా మీరు కూడా పిలవద్దు. ఓకే, మనం ఆయనను అలాగ ఎక్కడ తీసుకెళ్ళాం? పై స్థితికి అది తీసుకెళ్ళాం. ఓకే, ఇప్పుడు మీకు రహస్యం తెలిసింది కదా. ఓకే, ఆయన కోయ జాతి వ్యక్తి కాదు. అర్థమవుతుందండి? ఆయన అసలు విషయం తాగే బ్రతకలేదు, చిన్నప్పటి నుంచి అలా పెంచలేదు. ఆయన పాములు పట్టే జాతికి చెందిన వ్యక్తి. ఓకే, దయచేసి మా కోయ ప్రజలకు ఆయన ఇంకెప్పుడైనా కానీ ఇలా చెబితే నేనే సరైన యాక్షన్ తీసుకోవలసిన పరిస్థితి వస్తుంది. ఎందుకంటే నేను కోయ ప్రజలకు, కోయ ఆర్గనైజేషన్కి నేను ఫౌండర్ ప్రెసిడెంట్ని, మినిస్ట్రీ అమాంగ్ ట్రైబల్స్కి నేను ఫౌండర్ ప్రెసిడెంట్ని. అర్థమవుతుందండి? మా కోయ ప్రజలకి కానీ మా కోయ జాతికి కానీ అవమానం తెస్తూ ఓకే అల్లరిపాలు చేస్తూ ఉంటే నేను చూస్తూ ఊరుకునే వ్యక్తినే కాదు. నేను పాస్టర్ గారిని కాబట్టి ప్రేమతో చెబుతున్నా, ఇక నుంచి కూడా మీరు ఏ టీవీ స్టూడియోకైనా వెళ్ళి మళ్ళీ నేను కోయ ఉండండి అని చెప్పారో జాగ్రత్త. ఓకే, జాగ్రత్త అంటే ఆ తర్వాత ఏం చేస్తానన్నది అది నేను చేసి చూపిస్తాను. కాబట్టి ఎప్పటికైనా మార్చుకోండి, మీ భాష మారాలి, మీ ప్రవర్తన మారాలి. ఓకే, దేవుని నామానికి మహిమ తెచ్చేగా బిడ్డగా అవి ఉండాలి. ఓకే, ఇది చివరి హెచ్చరిక. దయచేసి తెలుగు మాట్లాడే పాస్టర్స్ ఇక ఎవరు కూడా ఆయనను సాక్ష్యం గురించి ఆయనను ఆహ్వానించొద్దు. నించారు అంటే ఏది ఆహ్వానించారు అంటే ఓకే, యు ఆర్ ఎ ఫూల్, నువ్వు మూర్ఖుడివి. కాబట్టి దేవుడు నేనిచ్చిన ఈ 2వ వివరణ ద్వారా మీకు బాగా అర్థమై ఉంటుందని నేను అనుకుంటూ ఈ మాటలు నేను ముగిస్తున్నా. ఇంకా మీకు ఎక్కువగా ఏదైనా డౌట్ కానీ ఉంటే మీరు దయచేసి ఆయనను మా ఇంటికి తీసుకురండి, మేమిద్దరం కోయ భాషలో మాట్లాడతాం. అప్పుడు మీకు అర్థమవుతుంది ఏది నిజం ఏది అబద్ధం అన్నది. మీకు అర్థమైంది కదా? ఓకే, గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.